యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిడిల్ ఈస్ట్లో యుద్ధం మళ్లీ మొదలైంది. సోమవారం సముద్ర తీర ప్రాంతంలో అమెరికా సేనలు తీవ్ర స్థాయిలో దాడులు చేశాయి. అంతటితో ఆగకుండా మంగళవారం రాత్రి కూడా అదే స్థాయిలో అమెరికా రక్షణ దళాలు మరోసారి మిసైళ్లతో దాడులు చేశాయి. దీంతో ఇరాన్ నగరం సైరన్ల మోతతో దద్దరిల్లిపోయింది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణతో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్నటువంటి పశ్చిమాసియాలో మళ్ళీ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇరాన్తో శాంతి ఒప్పందం విషయంలో ముందడుగు వేశామని ఓవైపు అమెరికా అధ్యక్షుడు చెబుతూ ఉండగా, మరోవైపు అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ పైన భీకర దాడులకు పాల్పడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపైన నిప్పులు వర్షం కురిపించింది. ఇక మరి ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో ఇక మందు పాత్రలు అమర్చే పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టీమ్ అయితే ప్రకటించింది. ఇక దానికి సంబంధించి ఆయన ప్రకటించడం జరిగింది. ఇరాన్పై అమెరికా సేనలు ఇక సమర్థవంతంగానే అంటే తనకు సమర్థించుకునే విధంగానే ప్రయత్నాలు చేశాయి. మరి ఇవి కేవలం తమ యొక్క ఆత్మరక్షణ కోసం జరిగిన దాడులేనని ఇక వివరణ ఇచ్చుకున్నాయి. మరి ఇరాన్ దళ ముప్పు నుంచి అయితే తమ యొక్క సైనికులను కాపాడుకోవడానికి దాడులు చేయక తప్పలేదని తెలియజేశారు. అయితే ప్రస్తుత ఏదైతే కాల్పులు ఉన్నాయో కాల్పుల విరమణ కొనసాగుతోందని కాబట్టి తాము చాలా సంయమనం పాటిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేశారు. అమెరికా దాడుల్లో ఇరాన్కు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది మాత్రం ఇంకా తెలియలేదు. పడవలపైన అమెరికా దాడులు చేయడంతో 4 ఇరాన్ జవాన్లు అయితే మరణించినట్లుగా ఏదైతే తబ్నాక్ అనే వార్తా సంస్థ కూడా వెల్లడించింది. ఇక హర్మోజ్ జలసంధిపై ఉన్నటువంటి సైనిక ఓడరేవులతో పాటుగా కూడా విమానాశ్రయం కలిగి ఉన్నటువంటి బందర్ అబ్బాస్ నగర పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ కూడా తెలియజేసింది. తాజాగా దాడుల కాల్పుల విరమణ ప్రక్రియపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. మరి ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికా దాడులను ఇరాన్ మంగళవారం అయితే తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాన్ని దురుద్దేశం, విశ్వసనీయత లేమికైతే సంకేతంగా అయితే అభివర్ణించింది. శాంతి యత్నాలకు భంగం కలిగించే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తదుపరి అన్ని పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తేల్చి చెప్పింది. ఏ దురాక్రమణ చర్యకైనా జవాబు ఇవ్వకుండా ఇరాన్ వదిలిపెట్టదని చెప్పేసి విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మరి ఇది ఇలా ఉండగా పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం కూడా ఖతార్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గలీబాస్ ఈ చర్చల్లో అయితే పాల్గొంటూ ఉన్నారు. మరి చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం స్పష్టం చేశారు. అమెరికాకు బుద్ధి చెప్పాలని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. తమ యొక్క గగనతలంలోకి ప్రవేశించినటువంటి అమెరికా డ్రోన్లను ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లుగా కూడా తెలిపింది. అయితే మరి ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది మాత్రం ఇంకా బయటపడలేదు. ఇరాన్ వద్దనున్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాకు తరలించి నాశనం చేయవచ్చునని చెప్పారు.
అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆధ్వర్యంలో మరొక ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశంలో కూడా నాశనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని కూడా తెలిపారు. మరి ఆ యురేనియంను అక్కడికక్కడే నామరూపాలు లేకుండా చేసినా కూడా అభ్యంతరం లేదని తెలిపారు. మరి ఇరాన్ వద్దనున్నటువంటి యురేనియంను తమకు అప్పగించాలని, అలాగైతేనే ఇరాన్తో శాంతి ఒప్పందానికి అంగీకరిస్తామని ట్రంప్ ఇప్పటిదాకా షరతులు విధించారు. కానీ తాజాగా ఆయన తన యొక్క వైఖరిని మార్చుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ప్రపంచంలోని వివిధ దేశాలు వణికిపోతూ ఉన్నాయి. ఇంధనం అందక వాటి ధరలు అమాంతం పెరుగుతుండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే రానున్న రోజుల్లో ప్రపంచంలోని భారత్ లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయనే ఆందోళన నెలకొంది. మరోవైపు ఇవాళ ఖతార్ రాజధాని దోహల్లో ఇరాన్ అమెరికా దూతల మధ్య చర్చలు జరగనున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇరాన్ పైన అమెరికా భీకర దాడులకు దిగడంతో ఇక ఏమవుతుందో అనే ఉత్కంఠత కూడా నెలకొంది. ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతం పైన ఇజ్రాయెల్ తాజాగా జరిపినటువంటి వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు. ఏప్రిల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగినటువంటి అత్యంత భీకర దాడులు ఇవేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. లెబనాన్లోని పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్బొల్లా అనుమానిత స్థావరాలపైన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందినట్లుగా సమాచారం తెలుస్తోంది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకొని ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు. లెబనాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని చెప్పేసి ఆరోపించింది. హెజ్బొల్లా మిలిటెంట్లు తమ యొక్క సరిహద్దు ప్రాంతాలపైన రాకెట్లు ప్రయోగించారని, దానికి ప్రతిస్పందనగానే ఈ యొక్క దాడులు నిర్వహించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. మరి హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకునే దాడులు చేశామని పేర్కొంది. తాజా దాడులపైన అయితే ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని సూచించింది.